హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టేస్టీగా సింపుల్గా చికెన్ పులావ్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలాచి, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాసపు, సాజీర, బిర్యానీ ఆకు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా పొడవుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు యాడ్ చేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. టమాటా అన్నది సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ బాగా క్లీన్ చేసుకుని చికెన్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ అన్నది బాగా మగ్గే వరకు కూడా ఉడికించుకోవాలి. చికెన్లో ఆయిల్ అన్నది బాగా తేలే వరకు కూడా పైకి చికెన్ బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకోవాలి. చికెన్ అన్నది అడుగంటుతుంది కాబట్టి చికెన్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత 1 గంట ముందు ఒక 1/2 కేజీ రైస్, అంటే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ అయితే సరిపోతుంది. 1 గంట ముందు నానబెట్టుకున్న రైస్ అన్నది యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ రైస్ అంటే 1 లోటడ్ రైస్ వచ్చినాయి. 1/2 కేజీ రైస్కి 1 లోటాడికి 2 లోటాలు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. మామూలు సన్న బియ్యం అయితే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్లు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే మన చికెన్ పులావ్ అన్నది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చింది అన్నది కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చింది అన్నది కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.